ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థపై దేశ ప్రజలకు గొప్ప నమ్మకం ఉంది. అందుకే ఈ సంస్థ పథకాలు ఎప్పుడూ మంచి ప్రాచుర్యం ఉంటుంది. ఈరోజు అటువంటి ఒక ముఖ్య పథకం గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్ మహిళలకు సురక్షితమైన భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. ఈ ప్రత్యేక ప్లాన్ పేరు ఎల్ఐసి బీమా సఖీ యోజన. ఈ పథకం ద్వారా మహిళలు నెలకు 7,000 రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. దీనికి అదనంగా చేసే పనిపై కమిషన్ కూడా లభిస్తుంది. మహిళలు ఆర్థికంగా స్థిరపడడానికి ఈ పథకం ఒక చక్కని అవకాశం ఇస్తుంది. భారత ప్రభుత్వం 2024 డిసెంబర్లో ఈ ప్రత్యేక ఎల్ఐసి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించిన పథకం. మహిళలు స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో, వారికి ఆదాయ మార్గం చూపించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ను ప్రభుత్వం ముందు ఉంచినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్లాన్ ద్వారా మహిళలు నెలవారీ ఆదాయం పొందవచ్చు. తద్వారా వారు ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి తప్పుతుంది. ఈ పథకంలో పాల్గొంటే నెలకు 7,000 రూపాయలు స్థిరంగా పొందే అవకాశం ఉంటుంది. ఈ స్థిర ఆదాయం మహిళలకు గొప్ప ఆర్థిక భద్రతనిస్తుంది. ఎల్ఐసి ప్రవేశపెట్టిన ఈ స్కీమ్కు ప్రజల్లో గొప్ప ఆదరణ దొరికింది. ఈ పథకం ప్రకటించిన ఒక నెలలోనే 50,000 మంది మహిళలు ఇందులో నమోదు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈ స్కీమ్ ఒక చక్కని మార్గం చూపించిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ స్కీమ్లో చేరిన మహిళలందరికీ ఎల్ఐసి ఏజెంట్గా పనిచేయడానికి అవసరమైన శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ మహిళల నైపుణ్యాన్ని పెంచడానికి ఉపకరిస్తుంది. శిక్షణ పూర్తి చేసిన వారికి సంస్థ ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తుంది. శిక్షణ తీసుకునే వారికి మొదటి సంవత్సరం నెలకు 7,000 రూపాయలు ఇస్తారు. ఆ తర్వాత సంవత్సరం నెలకు 6,000 చొప్పున, 3వ సంవత్సరం నెలకు 5,000 చొప్పున చెల్లిస్తారు. ఒక మహిళ తన నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేస్తే వారికి అదనంగా పనితీరు ఆధారిత ఇన్సెంటివ్ కూడా లభిస్తుంది. బీమా సఖీ స్కీమ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. వయసు ధృవీకరణ పత్రం, 10వ తరగతి పాస్ అయిన సర్టిఫికేట్ తప్పనిసరి. ఇప్పటికే ఎల్ఐసి ఏజెంట్గా లేదా ఉద్యోగిగా పనిచేస్తున్న వారు ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి అర్హులు కారు. నియామకానికి ముందు జరిగే పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలతో సహా అన్ని వర్గాల మహిళలకు ఈ పథకం అందుబాటులో ఉంది. 2047 నాటికి అందరికీ బీమా అనే పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి ఈ కార్యక్రమం మద్దతిస్తుంది. కాగా ఈ పథకం ద్వారా ఎల్ఐసి ఇప్పటి వరకు 2.2 లక్షల మందికి పైగా మహిళలను నియమించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారు. బీమా సఖీ పథకం ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాలలో బీమాపై అవగాహన పెంచడం, అదే సమయంలో మహిళలకు ఉపాధి అవకాశాలు, స్థిరమైన ఆదాయ వనరు కల్పించడం. ఆగస్టు 7, 2025 లెక్కల ప్రకారం ఎల్ఐసి రాజస్థాన్లో 16,000కు పైగా, పంజాబ్లో 4,000కు పైగా మహిళలతో సహా మొత్తం 2,20,339 మంది బీమా సఖీలను నియమించింది.